నువ్వెంత ఆరాధిస్తావో ఆయన దృష్టిలో అంత అందంగా ఉంటావు. ఆరాధన చేయమంటే గొంతు తగలదా? ఆరాధన చేయమంటే చేతులు ఎత్తావా? చేతులు ఎత్తమంటే ఈ దరిద్రం ఏంటని చేతులు ఎత్తడం. అయ్యి బాబా మీ మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్? ఆరాధనలో చేతులు ఎత్తడానికి ఉపయోగపడింది వీలు కానీ పని హిమాలి బట్టలు ఎవడేసుకోమన్నాడు? యూజ్లెస్. నువ్వు పోయి చర్చికేగా, దేవుని ఆరాధించాలిగా. ఏం కళ్ళు నెత్తికెక్కినయా? దేవుడి మీద భయం లేదా? మరి ఆరాధించాలి కాబట్టి ఆడి ముఖం చూసి ఇగిలితాకొచ్చే గుడికి బుద్ధి లేకుండా నువ్వు కడుపులో దేవుని భయం ఉండాలి. సర్వోన్నతులకు దేవుని సన్నిధికి వస్తున్నావు, సాష్టాంగ పడిపోయి ఆరాధించాలి నువ్వు అవసరమైతే. సోకులు బట్టలు వేసుకొని పనికి మళ్ళీ వేసాలేస్తాం కాదు. మగ పిల్లలు కూడా తగలబడ్డారు. ఎర్రి కూరగాయలు ఎవరికి కనపడుతున్నారు నాకు. పనికి మళ్ళీ బట్టలు వేసుకొని అది పెంటము జారిపోతున్నది, చొక్క పైకి ఎక్కిపోతున్నది. రే చేతులు ఎత్తనండి అన్నయ్య గోపలు వాయించేస్తాను నేనైతే పట్టుకొని. ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు. అన్యుల గురించి మాట్లాడడానికి మనకు హక్కు లేదు, అవసరం లేదు. కానీ దేవుని బిడ్డలో జెఫన్యా గ్రంథం 1:8 చదువు బిడ్డ. అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకున్న వారు అందరినీ నేను శిక్షింతును. ఇంకొక ఆ ఒక్క పాయింట్ మీద చిత్త కొట్టేస్తాడంట. మిగతా లెక్క వేరే.